థంబ్నెయిల్ చూసొచ్చారా? చూడగానే టెంప్ట్ అయ్యారు కదా. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. పాలకూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు. సింపుల్గా ఒక్క దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు ఈ పొడి కూడా ఎలాగో ఇదే వీడియోలో చూసేద్దామా? సింపుల్గా అండి. నేనైతే 3 కట్టల పాలకూరని ముందుగా వాష్ చేసుకుని ఆ తర్వాత కట్ చేసుకున్నా. ఇలా చేయడం వల్ల అంతో కొంత ప్రోటీన్స్ అనేవి బయటికి వెళ్ళిపోకుండా ఉంటాయి. సరేలే, ఇవన్నీ మాకెందుకు కానీ అసలు ముచ్చట చెప్పంటారా? సరే పదండి, ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా నేను ఇక్కడ ధనియాలు, పల్లీలు, శనగపప్పు, మినపప్పు, కందిపప్పు ఒక్కొక్క స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను, ఎందుకనేది కూడా చెప్తాను. ఇవన్నిటి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోండి. అదే ప్యాన్లో 6-7 ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు కూడా 4-5 వరకు వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించి దాంట్లో ఒక కొబ్బరి ముక్క వేసి దాన్ని మెత్తగా పౌడర్ చేసి పక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1.5 స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసులు, కరివేపాకు వేసి కొంచెం క్రిస్పీనెస్ వచ్చిన తర్వాత 3 కట్టల పాలకూర తీసుకుంటున్నా నేను. 3 కట్టల పాలకూర కూడా అందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 5-6 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 5-6 నిమిషాల తర్వాత చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో 1 స్పూన్ వరకు అల్లం, 1 స్పూన్ వరకు పసుపు వేసుకొని మరోసారి అలా కలిపేసుకొని 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. మధ్యలో కలుపుకోవాలి. వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకొని ఇందులో మనం పట్టి ఉంచుకున్నటువంటి మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను దీంట్లో సగం మాత్రమే వాడుకుంటున్నా, మిగతా సగంని డైరెక్ట్ నేను అన్నంలోకి వాడుకుంటా. దీంట్లో కొంచెం కరివేపాకు ఆయిల్లో వేయించి మళ్ళీ అల్ల వేసుకొని పట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే. ఇష్టం లేని వారు కూడా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది.